ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో మేష రాశి నుంచి మేష, వృషభ, మిథున, కర్కటక, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ, మీన ఈ ద్వాదశ రాశుల పేరు మీద మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. 2024 సంవత్సరం 1వ తేదీ మే నెల నుంచి 31వ తేదీ మే నెల వరకు ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ముందుగా మేషరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. జానకి అర్ధవిందచ అమ్మ తులారాశి మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం తూకం తూగినట్టే ఉందండి. వారి జాతకంలో మేషరాశి వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, వినాయకుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, బాలగణపతి వచ్చిండు, ఏకదంతుడు వచ్చిండు. విఘ్నేశ్వరుడికి కొన్ని వందల నామధేయాలు ఉన్నాయండి. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం మేషరాశి వారి జాతకంలా చేతుల ధనం ఆగదు, నోట్ల మాట దాగదు, కడుపులో విషం ఉండదు, ఏ మాట అయినా సూటిగా మాట్లాడతారు. డబ్బులు ఉన్నాయి కదా అని మురువరు లేవని బాధపడరు. ఉన్నాయని ఉంటే ఒకరి పెడతారు, తిడతారు, కొడతారు. అంటే వారి గుణం ప్రేమతత్వం అయిన గుణం, భావోద్వేగాలని ఆపుకోని గుణం ఉంటుందండి. మే నెలలో వారి జాతకానికి జ్యోతిషరీత్యా వారి స్వభావం చాలా వరకు అయితే భావోద్వేగం ఆపుకోలేరు. ప్రేమైనా సరే, కోపమైనా సరే, ద్వేషమైనా సరే వారి కడుపులో విషం ఉండదు. ఏ మాట అయినా సూటిగా మాట్లాడతారు, సుత్తి లేకుండా. అయిన వారిని నెత్తిన తీసుకోరు, కాని వారిని తీసిపడేరు. అందరు నా వల్లే అనుకుంటారు. ఇక వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శని బలం, గురుబలం, రాహుబలం, కేతుబలం ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 9 గ్రహాల్లో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు రవి, చంద్ర, రవి, అలాగే కుజగ్రహం, మంగళగ్రహం ఈ 4 గ్రహాలు, రాహుకి గ్రహం కొద్దిపాటి ఇబ్బంది ఉన్నదండి. ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే మాత్రం ఏకదంతుడికి పూజ చేయాలి, విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ఎందుకంటే మనం హైందవ ధర్మశాస్త్ర ప్రకారం ఏ పని చేసినా ఏకదంతుడికి, వినాయకునికి పూజ చేయటం ఆనవాయితీ. మనం అందరి దేవుళ్ళని మొక్కితే అందరి దేవుళ్ళు ఆయనకే మా వినాయకుడు అంటే మా నాయకుడు అని అంటారు. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ధ్యానం చేయడం వారికి చాలా వరకు శ్రేయస్కరమైన విషయం అండి. స్త్రీలకు కూడా అద్భుతమైన యోగాలు కలిసి వస్తాయి. అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశాలు ఉన్నాయి. 100కి 20% ఫలించే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఈ మే నెల మాత్రమే నేను చెప్పేది, సంవత్సరం మొత్తం కాదు. 100కి 20% ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే 100కి 70% కలిసి వస్తుంది, 20% ఇబ్బంది ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు మాత్రం 100కి 60% కలిసి వస్తుంది. ధనధాన్య వ్యాపారాలకు కలిసి వస్తుంది. అలాగే మాత్రం వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పండ్ల తోటదారు వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవరాశుల వ్యాపారం చేసేవారికి, అలాగే రొయ్యల వ్యాపారం చేసేవారికి, చేపల వ్యాపారం చేసేవారికి, మత్స్య కార్మికులకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్టు ఉంటుంది. సరి సమాన యోగ బలం ఉంటుంది. ఎంత ఇబ్బంది పడతారో అంత ఫలితం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం రాజకీయ నాయకులు కత్తి మీద సాము లెక్క ఉంటుందండి. విజయం సాధించే అవకాశం తప్పకుండా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు, మిత్రులు శత్రువులుగా మారుతారు. మేషరాశి వారి జాతకంలో అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి. విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే కృతికా నక్షత్రం వారి జాతకంలో కూడా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే కులదేవత ఉన్న కూడా ఆరాధన చేయాలి. ఈ మేషరాశి వారి జాతకంలో లక్కీ నెంబర్ 9 వస్తుందండి. అలాగే 7 వస్తుందండి. అలాగే 1 వస్తుందండి. అలాగే వీరి పేరు మీద సోమవారం, ఆదివారం, మంగళవారం చాలా విశేషమైన యోగం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి ఏ డేట్ అయినా మంచి ఫలితం కలిసి వస్తుందండి. 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కలిసి వస్తుంది. కానీ అందులో దశమి, పంచమి చాలా కలిసి వస్తుందండి. అది ఏ మాసమైనా సరే. 12 మాసాల్లో ఏ మాసమైనా సరే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం,
అలాగే మాత్రం ఆషాఢం, భాద్రపాదం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అశ్వీజం, కార్తీకం, అలాగే మార్గశీరం, పుష్యమాసం, ఫాల్గుణ మాసం, ఏ మాసమైన 12 మాసాలు పంచమి దశమి అనుకూలం వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలంలా. వివాహం కాని వారికి ఖచ్చితంగా మాత్రం కళ్యాణ ప్రాప్తిరస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తుందండి. వివాహం అయిన తర్వాత సంతానం లేని వారికి శీఘ్రమేమో సంతాన ప్రాప్తిరస్తుందండి. ఒకవేళ కళ్యాణ దోషాలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు యథావిధిగా మాత్రం వారి కులదేవతని ఆరాధన చేయడం, సద్బ్రాహ్మణులతో పూజ చేపించుకోవడం, నాగేంద్రులకు పూజ చేపించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేపించుకోవడం చాలా వరకు శ్రేయస్కరం. అలాగే పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నవారు, పర్సనల్ లైఫ్ చెప్పాలంటే ఇప్పుడు ఎవరు చెప్పలేరండి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మేము జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇప్పి చెప్పినా కూడా మాత్రం ఎదుటి వాళ్ళు వినేటోళ్ళు మాత్రం ఇప్పి మాకు ఎవరు చెప్పరండి. ఈ వారంగా మనసులో ఉన్న మాటలు, భావాలు ఎవరు చెప్పలేరు. ముఖాలు చూసి కొందరు చెప్పవచ్చు కానీ మేము మామూలుగానే చెప్తున్నామండి. కానీ పర్సనల్ లైఫ్లో సంసార సుఖంలో ఇబ్బంది ఉన్నవారు, అలాగే భార్యాభర్తలు దూరం అయిన వారు, అలాగే అన్నదమ్ములతో దూరమైన వారు, అలాగే కుటుంబ సభ్యులతో దూరమైన వారు, మిత్ర భేదాలైన వారు, ధనం గురించి కానీ, ఇల్లు గురించి కానీ, భూమి గురించి కానీ, అలాగే ఒక వస్తువు గురించి కానీ, చిన్న చిన్న విషయం గురించి కానీ దూరమైన వారు చాలా వరకు రాజీ చేసుకోవడం మంచిది. వ్యవసాయదారులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రక్షణ రంగం సంబంధం చేసే వారికి మంచి ఫలితం ఉంటుంది. రక్షణ రంగం సంబంధించిన మిలిటరీ వారికి, పోలీస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కస్టమ్స్ వారికి, అలాగే కానీ ఆర్టీసీ రంగం వారికి అతలకుతలమైన యోగం ఉంటుంది. రవాణా రంగం వారికి ఇబ్బంది ఉంటుంది. రవాణా రంగం అంటే ఆర్టీసీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రైలు ఉంటుంది, విమానం కూడా ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. బోధన రంగం సంబంధించిన వారు, విద్యారంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దరిద్రవాదాలు దొరికిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు విఘ్నేశ్వరుని పూజ చేయించడం చాలా మంచిది. వివాహం కోసం, పర్సనల్ లైఫ్ కోసం, సంతానం కోసం, కెరీర్ కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం వారి కులదేవతని మాత్రం యథావిధిగా పూజ చేయటం, సద్బ్రాహ్మణులతో మాత్రం యాగం చేయించడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.